హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మేము అంబర్పేట ఫారెస్ట్కి అయితే వచ్చామండి. మీకు కూడా చూపిద్దామని ఒకసారి నేను షూట్ చేశాను. ఇక్కడ చూడండి, ఎంట్రన్స్లో ఎంత బాగుందండి. ఒకసారి మనం లోపలికి అయితే వెళ్ళి చూద్దాము. మీకు ఓవర్ వ్యూలో కంప్లీట్గా నేను చూపించానండి ఇందులో వీడియోలో. ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. మనం ఎంట్రన్స్లో లోపలికి రాగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒకటి పీకాక్ సెల్ఫీ పాయింట్ అనేది వస్తుందండి. ఇది మనకి ఒక స్నేక్ ఇమేజ్ అండి. ఇప్పుడు మనం పికాక్ సెల్ఫీ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. మనం ఎవరమైనా సరే అక్కడ కూర్చొని పికాక్తో సెల్ఫీ తీయవచ్చండి. ఇందులో ఫారెస్ట్లో వచ్చేసి ప్రతి ఒక్క స్టోన్కి, అంటే పెద్ద పెద్ద స్టోన్స్ అన్నింటికి ఎనిమల్స్ పెయింటింగ్స్ వేసి ఉన్నాయండి. చూస్తే రియల్ ఎనిమల్స్ లాగానే ఉన్నాయి. ఇప్పుడు చూడండి, వెళ్తూ ఉంటే రైట్ సైడ్లో ఒక ర్యాబిట్ స్టోన్ పైన పెయింటింగ్ వేసి ఉంది. నెక్స్ట్ ఒకటి ఎలిఫెంట్ పెయింటింగ్ వేసి ఉందండి లెఫ్ట్ సైడ్కి. ఇలానే మనం కొంచెం దూరం ముందుకు వెళ్తూ ఉన్న కొద్దీ సడన్గా టైగర్ కనిపించిందండి. నేనైతే ఒక్కసారిగా నిజంగా టైగరే అన్నట్టుగా భయపడ్డానండి. బట్ అది టైగర్ పెయింటింగే అండి. నెక్స్ట్ మనం కొంచెం దూరం ముందుకు వెళ్తూ ఉన్న కొద్దీ ఇక్కడ మనకు ఒక గుడ్లగూబ పెయింటింగ్ అనేది కనిపిస్తుందండి. చూడండి ఎంత బాగా వేశారో. కొంచెం ఇంకా అలానే లైన్లో ముందుకు వెళ్తూ ఉంటే ఒక ఉడత అండి అలా తొంగి చూస్తుంది. చాలా ముద్దుగా ఉందండి పెయింటింగ్. ఇంకాస్త ముందుకు వెళ్తే సడన్గా భయపడ్డానండి, నిజంగా ఎలుగుబంటి కూర్చుందా అన్నట్టుగా. అది కూడా పెయింటింగే అండి. మళ్ళీ లోపల కూడా ఇంకో ఎనిమల్ పెయింటింగ్ కూడా ఉందండి. ఒక్కసారి ఎలుగుబంటిని చూడగానే నాకైతే నిజంగా భయం వేసిందండి. మళ్ళీ ఈ ఫారెస్ట్లో కంప్లీట్గా ముందుకు వెళ్తూ ఉన్న కొద్దీ కంప్లీట్ ట్రీస్ మాత్రమే కనిపిస్తాయి. చిన్న చిన్న ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. మొత్తం కూడా ట్రీసే ఉన్నాయి. ఓవరాల్గా అసలు మనకి హ్యూమన్ అనేది కనిపించరు. ఉంటారు, బట్ ఎక్కడో ఒక్కరో ఉంటారు. మళ్ళీ మనం కొంచెం దూరం వెళ్తూ ఉంటే రైట్ సైడ్కి ఒక డీర్ పెయింటింగ్ అనేది ఉంది. చూడండి, చాలా నీట్ ఫినిషింగ్తో పెయింటింగ్ అనేది వేశారు. సో ఇలా మనము ఇక్కడ నుండి వచ్చిన వే అండి. మనం వెహికల్తో పాటు కంప్లీట్ ఎండింగ్ వరకు కూడా వెళ్ళి రావచ్చండి. కొండపైనకి వెళ్ళి మళ్ళీ దిగడం కూడా దిగొచ్చు వెహికల్తో ద్వారా వెళ్ళి. సో ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి 4 వేస్ అనేవి ఉంటాయండి. లెఫ్ట్, రైట్, ఫ్రంట్, బ్యాక్ 4 వేస్లో మనం ఎలా అయినా వెళ్ళొచ్చండి. ఓవరాల్గా చుట్టూ తిరిగి మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికి రావాలండి ఏ వే ద్వారా వెళ్ళినా కూడా. సో ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయండి. ఇలా మనం చూస్తూ ఉంటే ఇక్కడ మనకు ఒక చిన్న చెట్ల పొద్దలాగా కనిపించింది. నేను లోపల వరకు అయితే వెళ్ళలేదండి. అక్కడ చాలా ఫ్రాక్స్ ఉన్నాయి కింద కప్పలు. సో అక్కడ చూడండి, పికాక్ పెయింటింగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉందండి. కింద కప్పలు ఉండడం వల్ల నేను లోపల వరకు వెళ్ళలేదండి. ఇంకా మనం ముందుకు స్ట్రైట్గా వెళ్తూ ఉన్న కొద్దీ మళ్ళీ ఇక్కడ కూడా మనకు 4 వే కనిపిస్తుందండి. సో ఇక్కడ మనకు లొకేషన్ చూడండి, అది రెస్ట్ తీసుకోవడానికి, తిరిగి తిరిగి అలసిపోయి రెస్ట్ తీసుకోవడానికి. సో ఇక్కడ మనం ముందుకు వెళ్తూ ఉంటే ఒక బతుకమ్మ కనిపిస్తుందండి. ఇది మనకి లోటస్ పాండ్. ఈ లోటస్ పాండ్ అనేది నేను మీకు షార్ట్ వీడియోలో చాలా క్లియర్గా పెట్టానండి. లాంగ్లో కూడా చూపిస్తాను, బట్ అన్ని లాంగ్లో అయితే లెంతీగా అవుతుందని చాలా షార్ట్స్ పెడతానండి. ఇక్కడ చూడండి, మనం ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ మనము రెస్ట్ తీసుకునే పాయింట్ అండి. ఇది చాలా మెంబర్స్ ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. సో ఇలా మనం వెళ్తూ ఉంటే ఇక్కడ చూడండి, నిజంగా టైగరే కూర్చుంది అన్నట్టుగా భయపడ్డానండి. అది టైగర్ యొక్క బొమ్మనే, బట్ ఏంటి అంటే టైగర్ లాగానే కనిపించింది. సో అక్కడి వరకు వెళ్ళి నేను జూమ్ చేసి కూడా తీయలేకపోయాను. నాకు నిజంగానే భయం వేసిందండి. సో ఇక్కడ రైట్ సైడ్లో చూడండి, ఒక క్రొకడైల్ పెయింటింగ్ అనేది చాలా బాగా వేశారండి. సో అది చాలా డెప్త్గా ఉంది లోపలికి. నేను జూమ్ చేసి అయితే మీకు క్లియర్గా చూపించడం జరిగింది. సో ఇప్పుడు ఇది మనం బ్యాక్ సైడ్ నుండి వచ్చిన వే అండి. ఇప్పుడు మనం ఫ్రంట్కి వెళ్దాము. ఇంకా మనము కొండపైనకి వెళ్ళొచ్చండి. మధ్య మధ్యలో మనం కూర్చోవడానికి బెంచెస్ కూడా ఉన్నాయండి. ఈ బెంచెస్లలో కూర్చోవచ్చు. మనకు ఆ ఫారెస్ట్ వాళ్ళే పెట్టారు. సో ఎప్పుడు ఇలా వెళ్తూ ఉంటే కంటిన్యూగా యానిమల్స్ కనిపిస్తాయండి. మళ్ళీ సడన్గా రైట్ సైడ్కి ఇంకొక యానిమల్ కనిపించిందండి, బఫెల్లో. రియల్గా కూర్చున్నట్టుగానే ఉంది. వీడియోలో మీకు చూస్తూ ఉంటే జస్ట్ అలా కనిపిస్తున్నాయి కానీ, బట్ రియల్గా చూస్తే రియల్ యానిమల్సే వచ్చాయి అన్నట్టున్నాయి. చూడండి, ఇక్కడ ప్రతి ఒక్క ట్రీకి ఆ ట్రీ యొక్క నేమ్ రాసి ఉందండి, పర్టికులర్గా మెన్షన్ చేసి ఉంది. చాలామంది ఫీల్ అవుతారు ఓవర్ వ్యూలో మనము ఫారెస్ట్ని చూద్దామా అని. సో మనకి ఇక్కడ ఆ ఫెసిలిటీ కూడా ఉందండి. ఈ బిల్డింగ్ పైనకి కంప్లీట్గా ఎక్కి చూస్తే మనకు ఓవర్ వ్యూలో బిల్డింగ్ అనే ఫారెస్ట్ అనేది కనిపిస్తుంది బిల్డింగ్ పైనుండి. సో ఇక్కడ బిల్డింగ్ పక్క నుండి మనం చూసుకుంటూ ఉంటే ఇక్కడ ఒకటి డీర్ సెల్ఫీ పాయింట్ అనేది ఉందండి. ఈ డీర్ దగ్గర మనం కూర్చొని హ్యాపీగా సెల్ఫీస్ కూడా తీసుకోవచ్చు.
చూడండి ఎంత బాగుందో, రియల్ డీర్ లాగానే అనిపించిందండి. సో దానికి బ్యాక్ సైడ్ టైగర్, లియోపర్డ్, లయన్ సెల్ఫీ పాయింట్స్ కూడా ఉన్నాయి. నేను అవి షార్ట్ వీడియోలో మెన్షన్ చేశాను. ఖచ్చితంగా నా ఛానల్లో షార్ట్ వీడియోస్ కూడా చూడండి. సో ఇప్పుడు నేను బిల్డింగ్ పైనకైతే ఎక్కేసాను. ఫారెస్ట్ మొత్తం కూడా ఇది ఓవర్ వ్యూ కంప్లీట్ పైనుండి చూపిస్తున్నానండి. సో జీవితంలో ఒక్కసారైనా సరే ఈ ఫారెస్ట్ని చూడాలండి. ఎందుకంటే అంత ప్రశాంతత లభించింది, చాలా పీస్ ఆఫ్ మైండ్ లభిస్తుందండి. చాలా బాగుంది. బట్ ఇందులో కంప్లీట్గా నాకు కనిపించిన యానిమల్స్ అని అంటే ఓన్లీ మంకీసే కనిపించాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.